పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆ దినములలో ఆయన యేసు ఏమీ తినలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు జోర్దాన్ నదిలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అపవాది చేత శోధించబడుటకు బలముతో అరణ్యంలోనికి కొనిపోయెను అని ఉంటుంది. ఆ శోధన సమయంలోనట యేసు ప్రభు ఏమీ తినలేదట. శోధన కాలము ముగిసిన తర్వాత ఆయన ఆకలి కొనెను అని ఉంటుంది బైబిల్లో. ఈరోజు ఆ వాక్య భాగం ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రభు ఏమీ తినకుండా ఆ 40 రోజులు ఉపవాసముతో ఉండి అపవాదిని జయించాడు. ఎందుకు అపవాదిని జయించటానికి ఉపవాసం ఉండాల్సి వచ్చిందంటే, లోకములో ఉన్నవాడు బలవంతుడు. వాడిని జయించాలి అంటే యేసు ప్రభుకే ఉపవాసం అవసరమైంది. ఆయన ఏమీ తినలేదు. ఈ రోజున మనకెన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, అపవాది నానా రకాల శోధనలు మన ఎదురుకు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎప్పుడన్నా మనం దాన్ని జయించాలి అని ఒక తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నామా? శోధన ఉన్నా కూడా మనం భోజనం చేయగలుగుతున్నాం. శోధన ఉన్నా కూడా మనం పడుకోగలుగుతున్నాం. ఆటంకాలు ఎదురవుతున్నా కూడా, అపజయాలు ఎదురవుతున్నా కూడా మనం ఉపవాసం ఉండాలి అనే ఆలోచన మనకు రావట్లేదు. అందుకే సమస్యలు పరిష్కరించబడట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మన జీవితంలో అపజయాలు ఎదురవుతున్నాయి తప్ప జయం పొందుకోలేకపోతున్నాం. నేను అంటాను, నీవు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పోయే అంతవరకు ఉపవాసం ఉండగలిగితే నా దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. ఒకరోజు నా శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు, స్వస్థత చేయలేకపోయారు. మిగతా వారందరూ వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ శిష్యుల వల్ల ఏమీ కాలేదు అని అన్నప్పుడు యేసు వారిని స్వస్థపరిచి పంపించిన తర్వాత శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము ఇలా ఎందుకు చేయలేకపోయామంటే అక్కడ రాయబడిన మాట, ఇది ఉపవాసము ద్వారానే సాధ్యము అనుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసములు ఉన్న శక్తి చూడండి. యోనా ఉన్న 3 రోజుల ఉపవాసము ఒక దేశాన్ని కాపాడింది. అలాగే ఎస్తేరు ఆమె సుఖభోగాలు అనుభవించుకుంటూ ఆమె ఉన్నప్పుడు మరలా తన ప్రాణమును తెగించి ఉపవాసం ఉండగా హామాను ఉరికొయ్య మీద వ్రేలాడదీయబడి వారి కుటుంబం అంతా కూడా చనిపోవటం జరిగింది. అదే ఉపవాసం లేకపోతే అలా జరిగేది కాదు కదా. హెచ్చరించబడింది. ఈ రోజున కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలన్నీ కనుమరుగవ్వాలన్నా, నీ హృదయంలో గొప్ప నెమ్మది రావాలన్నా, ఒక జయగీతం నువ్వు ఎత్తిపట్టి నువ్వు ఆనందించాలన్నా, నీ సమస్యలు తొలగిపోవటానికి ఉపవాసం ఉండు. ప్రభు కాళ్ళు పట్టుకో, తప్పకుండా జయమిస్తాడు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.